ఏంటంటే గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. ఏంటది చెప్పండి? నాట్ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. తెలుగులో చాలా క్లియర్గా ఉంది, సారీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్, నాట్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లూరల్. అక్కడ గ్రీక్లో చూసినప్పుడు ప్లూరల్ ఉంటుంది, అందుకని చాలా చక్కగా రాశారు. తెలుగులో ఎలా ఉంది? స్వస్థపరచు వరములను. వరములను. వరము కాదు అక్కడ, స్వస్థత అన్న వరం మాత్రం కాదు, స్వస్థపరచు వరములను. ఏంటి వరములు? దీని గురించి స్టడీ చేస్తాం. మామూలుగా చదివినప్పుడు చూసినప్పుడు సైన్స్లో మొత్తం అన్ని రకాల జబ్బుల్ని కేటగరైజ్ చేసి ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి అంటే, జ్వరం అంటే అన్ని రకాల జ్వరాల్లో ఒక కేటగిరీ, ఇట్లా క్యాన్సర్ అంటే అన్ని రకాల క్యాన్సర్లో ఒక ఇది, అట్లా తీసినప్పుడు మొత్తానికి ఎన్ని జబ్బులు కేటగిరీస్లో చూస్తే 39 కేటగిరీస్ అంట. 39 కేటగిరీస్ అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు ఐజా 53 ఎప్పుడైనా చదివారా? ఆయన పొందిన దెబ్బల ద్వారంగా మనకి స్వస్థత. ఎక్కడ? అందరు గట్టిగా చెప్పండి, యేసు పొందిన దెబ్బల ద్వారంగా నాకు స్వస్థత. ధైర్యంగా చెప్పండి. మీరు నిజంగా నమ్మినట్లయితే యేసు ప్రభు ఎన్ని దెబ్బలు పొందాడు చెప్పండి? అంటే అన్ని కేటగిరీస్ కావాల్సిన దెబ్బ ఆయన పొందాడు. అన్ని రకములైన వ్యాధులకి స్వస్థత ఇస్తానికి యేసు ప్రభు సమర్థుడు. నమ్మేవారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మనం గమనించవచ్చు, యేసు ప్రభు ఆయన చేసిన కార్యం ఇట్స్ కంప్లీట్. స్వస్థత మనకి నిశ్చయంగా ఉంది. యేసు పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉంది. వివిధ రకములైన వ్యాధులకి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభువే స్వస్థపరిచేటప్పుడు అందరిని ఒకేలాగా స్వస్థపరచలే. ఒకే రకమైన వ్యాధి కలిగిన వారిని కూడా ఒకేలాగా స్వస్థపరచలే. అందరు కుష్ఠరోగులను ఒకేలాగా స్వస్థపరచలే. అందరి గుడ్డోళ్ళు ఒకేలాగా స్వస్థపరచలే. ఆయన చేసిన కార్యాలు చూసి ఒక్కొక్కరికి ఒకలాగా ఉంది. ఒకరి మీద చేతులు పెట్టాడు, ఒకరి మీద చేయి పెట్టలే. ఒకనేమో ముట్టాడు, ఇంకోనేమో పోయి చూపించుకోరా అన్నాడు. ఆయన చేసిన విధానములు వేరు. అండ్ అదే సమయంలో ఈ వరములు అనుగ్రహించబడినప్పుడు ఒక్కొక్కలాగా ఉండొచ్చు. వన్ కుడ్ బి స్పెషలైజ్డ్ ఇన్ వన్, హూ నోస్. నేను ఎవరైనా ఎప్పుడైనా డాక్టర్ని కలుస్తాను అంటాను, ప్రే దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ప్రే దట్ యు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్. గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. నువ్వు ప్రార్థన చేయి, పేషెంట్ మీద ప్రార్థన చేయి, చేయి పెట్టేటప్పుడు ప్రార్థన చేయి. గాడ్, యు నో, డాక్టర్ కట్స్, హూ హీల్స్? గాడ్ హీల్స్. రికవరీ దయచేయి. నేను అంటాను, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నవాడు చెప్తాను, ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్, ఆస్క్ గాడ్ ఫర్ నాలెడ్జ్. ఎందుకంటే ఒకరిని విశ్వాసంలో నడిపిస్తానికి, ఒకరిని క్రీస్తు సాక్షిగా చేస్తానికి, క్రీస్తు సంఘాన్ని బలపరుస్తానికి, క్రీస్తు రాజ్యాన్ని కడతానికి కొరకే కదా ఈ వరములు. నీ స్వార్థం కొరకు కాదు. ఇట్ ఈస్ టు బిల్డ్ ద కింగ్డమ్. నెక్స్ట్ గమనిస్తానండి, ఈ హీలింగ్స్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. బట్ దెన్ యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా, ఓకే, ఒక మాటలో వెళ్ళిపోతాను. చాలామంది ఎలా హీలింగ్స్ ఎలా జరుగుతుంది? మామూలుగా 4 విధానాల్లో జరుగుతాయని చెప్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే, కొంతమంది పట్టుదలతో దేవుని వాగ్దానము పట్టుకుని, దేవుని దగ్గర వాగ్దానం తీసుకుని, ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తారు. దేవా, నువ్వు స్వస్థపరుస్తానన్నావు, నువ్వు స్వస్థపరుస్తానన్నావు, నన్ను బాగు చేస్తానన్నావు, నన్ను సరి చేస్తానన్నావు. అలాంటి వారిని దేవుడు స్వస్థపరుస్తాం చూస్తాం. అదే రీతిగా రెండో కేటగిరీ చేసేటప్పుడు దేవుని వాక్యం చూస్తాం, మీ మధ్య అనారోగ్యస్తులు వస్తే నూనె రాసి ప్రార్థన చేయండి. నూనె రాసి ప్రార్థన చేస్తాం. దట్ ఈస్ వన్ వే ఆఫ్ హీలింగ్. నెక్స్ట్ మనం చూస్తాము, ఇద్దరు కలిసి ప్రేయింగ్ ఓవర్ అగ్రిమెంట్, విత్ అగ్రిమెంట్, ఐక్యతతో మీరు కలిసి. అందుకనే సంఘము, పెద్దలు, ప్రార్థన, డీకెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఆది సంఘము లాగా ఈరోజు నమ్మట్లేదు, పెట్టిన అంగీకరిస్తలేదు. చర్చ్ ఇస్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్ ఈస్ అ కమ్యూనిటీ. అనేక సార్లు ఒక వ్యక్తి దృష్టితో ప్రారంభిస్తాడు, దేవుని పిలుపుని బట్టి ప్రారంభిస్తాడు. కానీ దేవుని పిలుపు తగినట్టుగా దిగి వెళ్తూ ఉన్నదప్పుడు దేవుడు అనుగ్రహించే వ్యక్తుల్ని కలుపుకుంటూ ఇట్ విల్ బి ఆర్కెస్ట్రేటెడ్, ఎవరికి వారిది. ఎందుకంటే యేసు నామంలో నీకు స్వస్థత అనుగ్రహించబడుతుంది. యేసు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్వస్థత అనుగ్రహించబడుతుంది. యేసునందున్న విశ్వాసాన్ని బట్టి నీ జీవితం స్థిరపరచబడుతుంది. మనుషులు కాదు. ఐఎమ్ బై నో మీన్స్ అండర్ ఎస్టిమేట్. అభిషక్తులు లేరని కాదు, అభిషక్తుల ప్రార్థన అక్కర్లేదని కాదు.
అభిషక్తుల ప్రార్థన ఉంది, నోయింగ్ ద ఇంటెన్సిటీ. దేని కొరకు ప్రార్థన? ఈ ప్రార్థన ఎవరు చేస్తే సరిపోతుంది? ఈ విశ్వాసాలు చేస్తే చాలా, లేకపోతే ఈ అభిషక్తులు ఈయనే చేయాలా, ఈ సేవకుడే చేయాలా? ఇలా మనం అంటాం అన్నీ నువ్వే చేయాలి. నో, ఇట్ ఈస్ అందరు భాగంలో ఉన్నాం. ఎవరు ఏది చేయాలో అది చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు బటన్ ఈ చేత్తో నక్కర్లు ఈ చేత్తో కూడా నొక్కొచ్చు. ఈ చెయ్యికి ఏదైనా అంటుకుంది అనుకో, బిజీగా ఉంది అనుకో, ఈ చేత్తో కూడా నొక్కొచ్చు. అసలు ఈ చేతులు ఏదైనా దెబ్బ తగిలి ఈ చేత్తో కూడా నొక్కొచ్చు. మొత్తానికి నొక్కావా అనేది ముఖ్యం, ఎందుతో నొక్కడం కాదు, నువ్వు నొక్కావా అనేది ముఖ్యం. సంఘంలో కూడా ఆ గ్రహింపు కలగాలి. యేసు నామంలో నాకేమైనా కలుగుతుంది, మనుషుని బట్టి కాదు, మనుషుడిని ఆధారం చేసుకుంటాం కాదు. టుడే వీ ఐడలైజ్ పీపుల్. నో, నాట్ పీపుల్, గాడ్. ఐడలైజ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ ద వన్ హూ ప్రామిస్డ్ మీ. నెక్స్ట్ విధానం చూసినప్పుడు, నాలుగోది చూసినప్పుడు, ఎవరైతే ఆత్మ వరంలో, స్వస్థత వరంలో ఆపరేట్ అవుతారో వారి ద్వారా సులభంగా. ఎందుకంటే కొన్నిసార్లు చూసినప్పుడు వివిధ రికవరీస్ స్లో, వివిధ హీలింగ్స్ స్లో రికవరీ ప్రాసెస్ కావచ్చు. కానీ ఈ వరంలో ఆపరేట్ చేసేవారు, వెన్ దే డిక్లేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ లైక్ దాట్, అలాగ అయిపోతుంది. ప్రార్థన చేస్తే అలా కార్యం జరిగిపోతుంది. ప్రార్థన చేస్తే, బట్ అగైన్ ప్రార్థన చేసే వ్యక్తిని మాత్రం ఆధారపడి లేదు, పొందుకునే వ్యక్తికి విశ్వాసం ఉంటేనే. పొందుకునేవాడికి విశ్వాసం లేకపోతే ప్రార్థన చేసేవాడు వ్యర్థం. ఈ వరములు అలాగనేనండి. ఎందుకంటే మనం కూడా ధ్యానించుకుంటూ వచ్చాము, యేసు ప్రభు స్వస్థపరిచిన వారు. ఎవరైతే ఆయన దగ్గర కోరి విశ్వాసంతో నమ్మి స్వస్థత కోరారో అందరిని స్వస్థపరిచాడు. కానీ ఆయన సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఆయన అంగీకరించినప్పుడు ఏం చూసాం మనం? కొంతమంది కోమాలు ఉన్నవారు, అక్కడ పడి ఉన్నవారు, అడగలేని పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రం స్వస్థపరిచిపోయాడంట. మిగిలిన స్వస్థపరచలేదే. వారికి విశ్వాసం లేదు. ఈయన కనీసం పడున్నాడు, అవిశ్వాసం కనబడలేదు, స్వస్థపరచుకుని వెళ్ళిపోయాడు. సో ఇట్ టేక్స్ ఫెయిత్. ఈ వరములకి కొంతమంది అంటారు, అయితే హాస్పిటల్కి వెళ్ళి అందరూ స్వస్థపరిచచ్చు కదా, విశ్వాసం అంటే ఎందుకు జరగదు? ఎంతమంది హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని స్వస్థపడతలేదా? ఎంతమంది క్యాన్సర్ నుండి స్వస్థత పొందలేదు? ఎంతోమంది ఎన్ని రకాల వ్యాధుల నుండి స్వస్థత పొందట్లేదు? ఎంతమంది జీవితంలో ఎన్ని అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతలేదు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్. నువ్వు విశ్వాసంతో వస్తున్నావు కాబట్టి ఈ వరము. నేను ఎప్పుడు ఇది సింపుల్గా చెప్తానండి, ఇందాక చెప్పిన రీతిగా మరలా అదే ఇలిస్ట్రేషన్ చేస్తా. ఒక వ్యక్తి దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి, దేవా నాకు నువ్వు కావాలని కోరినప్పుడు సింపుల్. ఇందాక నేను చెప్పిన రీతిగా నా బిడ్డ ఎక్కడున్నాడో పక్కన ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ కొడతా. అదే రీతిగా వరములు ఎవరి దగ్గర ఉంది, దేవుడు ఇదిగో నీ డయాలోకి వచ్చాడు, ఇదిగో ఈ బిడ్డ స్వస్థపరచాలి, ఈ బిడ్డ విశ్వాసంతో నమ్ముతున్నాడని నేను కార్యం జరిగిస్తానని, ఇట్స్ టైమ్ టు హీల్. సో ఆ వరము ఆపరేట్ చేస్తానికి నీలో విశ్వాసం ఉంటే నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు. అన్ని అనారోగ్యంలో స్వస్థపరుస్తాడా? ఓ మాట చెప్తాను, కొన్ని దేవుడు అనుమతిస్తాడు, కొన్ని దేవుడు అనుమతిస్తాడు. పౌలు అంటాడు, నేను ముమ్మారులో ప్రార్థన చేశాను నా నుండి ఈ ముళ్ళు తీసివేయమని. కానీ దేవుడు ఏమన్నాడు? నాకు నీ కృప చాలన్నాడు. అందుకని నేను అతిశయిస్తాను. నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. అనేక మంది అనేక ఇంప్రెషన్స్ ఇస్తారు పౌలుగా. ఆ బలహీనత ఏంటి? ఒకరు మనసుకి సంబంధించింది, కొంతమంది శరీరానికి సంబంధించింది. అంటే కొంతమంది అంటారు ఆయనకి పుసులు కళ్ళు ఉండేది, కంట్లోంచి ఇది అయిపోతూ ఉండేది, సరిగా చూపు ఉండేది కాదు, అందుకని ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, దేవుడు కోరే వెజల్ని రిజెక్ట్ చేయొద్దు. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు ఏమని? నమ్మి నీకు మెడిసిన్ ఇస్తాడని. అవునా కదా? కానీ డాక్టర్ సిక్కావుడా? ఎప్పుడైనా వెళ్ళారా మీ డాక్టర్ అంటా ఉంటాడు అంట, నువ్వు అంటావు ఏంటంటే జలుబు అంటావు, నీకు మెడిసిన్ రాస్తాడు అంటాడు. అర్థం ఏంటి? మన అందరం మానవులమే, మనలో లోపములు ఉంటాయి. కానీ మనల్ని మనం సరిదిద్దుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటూ వెళ్తాడు. నువ్వు అంతా 100% రైట్ అయిన తర్వాత నేను వాడుకుంటాను అన్నవాడు కాదు దేవుడు. అట్లా చూస్తే ఎవడు వాడబడతానికి లేదు. బట్ దెన్ గాడ్ విల్ కీప్ యూజింగ్. సో అందుకని చెప్పేది, మీ దృష్టి దేవుని వైపు పెట్టండి, మనుషుడి వైపు కాదు. లోపం లేని వారు ఎవరు లేరు.
బట్ దెన్ పరిపూర్ణతలోకి ఎదుగుతున్నాము, వెళ్తున్నాము అనే దృష్టితోనే ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యాలు గమనిస్తానండి. సో హియర్ ఇస్ ద హీలింగ్స్ గురించి చూసాము. చూసి వాక్యంలో కొన్ని రెఫరెన్స్లు చెప్పాలంటే లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుండి 48వ వచనం వరకు చదివితే మనం గమనించవచ్చు. అక్కడ రక్తస్రావణ స్త్రీ, అదే సమయంలో ఇదిగో యాయిరు కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె, 12 సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ, యాయిరు కుమార్తె 12 సంవత్సరాలు. ఈ స్త్రీకి ఏమో విశ్వాసం ఉంచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని యేసుప్రభు చెప్తున్నాడు. అదే సమయంలో అక్కడ మరణించిన కుమార్తెని మరలా తిరిగి లేపుతున్నాడు. యేసుప్రభు చేసిన అద్భుతం స్వస్థత. అదే రీతిగా బైబిల్ చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1 నుండి 12 వరకు చదివితే మనం చూస్తాము. పేతురు యోహాను ఆలయంలోకి వెళ్తున్నారంట. దే వర్ దేర్ అట్ ద బ్యూటిఫుల్ గేట్. ద గేట్ వాస్ కాల్డ్ బ్యూటిఫుల్. ఆ ఆలయం దగ్గరికి ఆలయంతో ఆ గమనిలోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అడుక్కున్న ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను వారిని తేరి చూసి అంటే పైనుండి కిందకు చూసి ఏమడుగుతున్నాడు? ఎక్కడ మాట చదువుదామండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండియు బంగారములు నా యొద్ద లేవు కానీ, వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామముల నడుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. సో అతను నెక్స్ట్ చూస్తే దేవుని స్తుతిస్తూ గంతులు వేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ నడుచుకుని వెళ్ళాడంట. చూసిన వారందరూ ఆశ్చర్యపోయారంట. సో హియర్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ మిరకిల్స్, హీలింగ్స్, ద గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ ఆపరేటింగ్. నెక్స్ట్ మనం చూసినప్పుడు ద వర్కింగ్ ఆఫ్ మిరకిల్స్, అద్భుతములు. వర్కింగ్ ఆఫ్ మిరకిల్స్ చూసినప్పుడు ఇట్స్ అ సూపర్ న్యాచురల్ యాక్ట్. ఈ సూపర్ న్యాచురల్ యాక్ట్ అందరికి అర్థం కాదు. ఉదాహరణకి యేసు ప్రభు ఆల్ ద లాస్ ఈ ఓవర్ రైడ్, ఈ సృష్టి లాస్ అంతా. ఎవరైనా నీళ్ళ మీద నడవగలరా? ఇంపాసిబుల్. ఒక 5 సంవత్సరాల ముందు 6 సంవత్సరాల ముందు ఎవరో ఒక మెజిషియన్ నేను నడుస్తాను అన్నాడంట. నడుస్తానని మొత్తం కెమెరాలు డ్రోన్ షాట్లు అన్నీ పెట్టి నీళ్ళ మీద నడిచి చూపించాడంట. ఏంట్రా అంటే అద్దంతో కింద ఒక ప్లాంక్ వేసుకుని అద్దంతో చేసుకుని ఆ అద్దం మీదే నడుచుకుని వెళ్ళాడంట. కరెక్ట్గా నీళ్ళు అంటే కొంచెం కాలు లైట్ తగిలేలాగా. ఆ ట్రిక్కి అందరూ మోసపోయారంట. తర్వాత ఏం జరిగిందరా అని వెంటనే కింద నీటిలోకి వెళ్తే అక్కడ పెద్ద అద్దం దొరికిందంట. అంటే ప్లాట్ఫామ్లా చేసుకున్నాడు మొత్తం. చూసి మనుషులు భలే ట్రిక్లు చేస్తారులే. యేసుప్రభు ట్రిక్ చేయలే. తుఫాను మధ్యలో వచ్చాడు. అక్కడ మరలా తుఫాను మనం గమనించవచ్చు బైబిల్లో. పెద్ద తుఫాను. అప్పటికి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళాడు. దాని ముందే గొప్ప కార్యం, అద్భుతం చూసాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దట్ ఈస్ ఆల్సో మెరికల్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎప్పటికన్నా 20,000 మందికి పెట్టచ్చా? 20,000 మందిని ఎందుకన్నానంటే 5,000 మంది పురుషులు అంట, ఇంచుమించు అంటారు. స్త్రీలు పిల్లలు అధికంగా ఉంటారు. వారు కలిపినప్పుడు ఇంచుమించు 20,000 మంది అంటారు. 20,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దట్ ఈస్ అ మెరికల్. ఆయన నీటిపై నడుస్తాం, మెరికల్. యు సీ దీస్ ఆర్ క్రియేటివ్ మెరికల్స్. దేవుడు చేసేది ఆత్మ ద్వారంగా ఆ వరాన్ని ఇస్తాడంట. ఇందుకొరకు నువ్వెంత గొప్పడో చూపించుకుంటానుగా, నా పవర్ తెలుసా అంటానుగా, ఇతరుల విశ్వాసాన్ని బలపరుస్తానికి, ఇతరులని దేవుని వైపు కనబరుస్తానికి, దేవుని తట్టు తిప్పుతానికి, దేవుడు ఎవరో తెలియజేస్తానికి, వారు విశ్వాసం దృఢపరచబడి బలపరచబడి వారు కూడా ఇతరుల సాక్షులుగా బ్రతుకుతానికి. ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ ప్రైడ్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ చూస్తానండి, అఫ్కోర్స్ ఈ త్రీ కేటగిరీస్లో 2 కేటగిరీస్ ముగించవచ్చు.